మర్యాద రామన్న మూవీతో హీరోగా హిట్ కొట్టిన సునీల్ ప్రస్తుతం పూలరంగడు సినిమాలో నటిస్తున్నాడు. పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ స్టేటస్ ఏంటి, అసలు సినిమా రిలీజ్ ఎప్పుడు, ఇలాంటి డీటెయిల్స్ చెక్ చేద్దాం. తక్కులాగి తన్నింది, తుక్కులేచిపోయింది, తిక్క తీరిపోతుంది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. సునీల్ నటిస్తున్న కొత్త చిత్రం పూలరంగడు వాస్తవానికి ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. అయితే మహేష్, వెంకటేష్, రవితేజ లాంటి మాస్ హీరోలు ఈ సంక్రాంతికే ఆడియన్స్ ముందుకి వస్తుండటంతో పూలరంగడు కాస్త స్లో అయ్యాడు. ఈ మూవీ జనవరి చివరి వారంలో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు అంటున్నారు. పూలరంగడు మూవీని ఆహనా పెళ్లంట ఫేమ్ వీరభద్రం రూపొందిస్తున్నాడు. ఈ మూవీ సునీల్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్లు ఉంటుందని ఆయన అంటున్నాడు. సునీల్ సరసన ప్రేమ కావాలి, ముద్దుగుమ్మ, ఈషా చావ్లా ఆడి పాడనుంది. ఈ సినిమా సునీల్ కెరీర్ కి మంచి హెల్ప్ అవుతుందని దర్శకుడు అంటున్నాడు. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది, గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది, గంటకి 70 మైళ్ళ వేగంతో ఈ లోకం పరిగెడుతుందండి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రామన్న మూవీతో సునీల్ హీరోగా పరిచయం అయ్యాడు. హీరోగా తొలి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్న సునీల్ ఆ తర్వాత వర్మ, అప్పల్ రాజులో నటించి ఫ్లాప్ హీరో అయ్యాడు. సొత్తు కాదురా టాలెంట్, ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్, అప్ప సొత్తు కాదురా టాలెంట్, ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం, శంకర్లు ఏమన్నా పుడింగుల, వినాయకులు వంశీలు పైనుంచే చూడారా. రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. అప్ప సొత్తు కాదురా టాలెంట్, ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్, అప్ప సొత్తు కాదురా టాలెంట్, ఎవడప్ప సొత్తు కాదురా టాలెంట్. సునీల్ కామెడీ నటుడుగానే కాకుండా హీరోగాను నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. పూర్తిస్థాయి కామెడీ హీరోగా టాలీవుడ్ లో బెర్త్ ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు. ఎనీవే, పూలరంగడు రిజల్ట్ బట్టే ఆయన కెరీర్ బిల్డప్ అవుతుందనడంలో సందేహం లేదు. రాయలసీమ మురిసి పడేలా, రాగలవాడి జన్మ తరించేలా, ముత్యమంటి సొగసే మూటగట్టుకుంది, మూడు ముళ్ళు వేయమంది తెలుగమ్మాయి.